నిజానికి వెబ్ సిరీస్ లాగా అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. దీని మీద ఇంకా వెబ్ సిరీస్ ఎందుకు తీయలేదని నేను ఆలోచిస్తున్నా. ఎవరైనా ఉంటే మాత్రం నేనే తీయగలను. ఎందుకంటే నా దగ్గర అంత సమాచారం ఉంది. బ్రహ్మాండంగా చేయొచ్చు. అంటే ఈ వెబ్ సిరీస్ చేయాలంటే ముందు ఏ పార్టీ వైపు సైడ్ తీసుకోకూడదు. సైడ్ తీసుకుని వల్లనే ఇప్పుడు సినిమాలన్నీ కూడా వచ్చిన హ్మ్. సినిమాలు ఏవి కూడా ఇంట్రెస్టింగ్‌గా లేవు. ఎందుకంటే ముందే డిసైడ్ అయిపోయారు వీళ్ళు. దాంట్లో ఏమి ఇంట్రెస్ట్ ఉంటది. ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఫైనల్ కన్క్లూజన్ ఓపెన్‌గా వదిలేయాలి. హ్మ్. అప్పుడే అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అప్పుడేందంటే దీన్ని ఎలా ఎవరెవరు ఎలా వాడుకుంటున్నారు అనే మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నీకు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడేందంటే సింగిల్‌గా నువ్వు ముందే డిసైడ్ అవుతావు. దాన్ని పారామెట్రిక్ స్టోరీ అంటారు. పారామీటర్ ముందే పెట్టుకొని వీళ్ళు నేరం చేశారు. మన తెలుగు సాహిత్యం అంతా కూడా ఇలాగే ఉంటది. అంటే స్త్రీలు విక్టిమ్స్, మగవాళ్ళు పెర్పెట్రేటర్స్, దళితులు విక్టిమ్స్, అప్పర్ కాస్ట్ పెర్పెట్రేటర్స్, ముస్లింలు విక్టిమ్స్, హిందువులు ఈ ద్వంద్వాలు పెట్టుకొని కథలు రాస్తే ఏమవుతుందంటే ఇంకా దాన్ని చదవాలనిపించదు. ముందే తెలిసిపోయింది కదా స్త్రీ విక్టిమ్, ఇంకేముంది చదవడం. సో అలాగే ఈ స్టోరీ కూడా ఏమవుతుందంటే తెలుగుదేశం మీడియా మాత్రమే చూసేవాళ్ళకి జగనే చంపించాడని, జగన్ మీడియా మాత్రమే చూసేవాళ్ళకి తెలుగుదేశం చంపించారని, లేదా సునీత చంపించిందని ఈ కథనాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అందుకని ఈ కేసు ఏంటంటే ఎవరికి కూడా తేల్చాలని లేదు. చంద్రబాబుకి ఈ కేసుని తేల్చాలని లేదు, జగన్కి లేదు, మోడీకి అసలు లేదు. వీళ్ళకి అందరికీ ఎవరికి కూడా ఈ కేసుని తేల్చాలని లేదు. లేకపోతే ఒక మామూలు హత్య కేసుని తేల్చడానికి మనకు రోజు మనమే చాలా హత్యలు చెప్పుకుంటున్నాం. 4 రోజుల్లో తేల్చేస్తారు. మన మామూలు పోలీసులకి ఇస్తే వీళ్ళు తేల్చేస్తారు. ఎవరు చంపారు ఏంటి అనేది తేల్చేస్తారు. కాకపోతే వాళ్ళ పద్ధతులు కొట్టడం ఇవన్నీ జరుగుతాయి. దీంట్లో కూడా అవన్నీ చేశారు. కొట్టారు, వీళ్ళందరినీ అనుమతిని తీసుకుపోయి చితగ్గొట్టారు. సిబిఐ మీద కూడా కొట్టారన్న ఆరోపణలు వచ్చాయి. అందరికి తెలుసు దీంట్లో ఎవరు చంపారు ఏంటనేది ఆల్రెడీ తెలిసిపోయింది. కానీ వీళ్ళకి దానివల్ల వీళ్ళకి ఉపయోగం లేదు పొలిటికల్గా. సో జగన్కి పలాని ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 8 మంది మీద ఉంది కేసు. అంటే ఎర్రగంగిరెడ్డి A1, సునీల్ యాదవ్ A2, ఉమాశంకర్ రెడ్డి A3, దస్తగిరి A4, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి A5, తర్వాత గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి A6, వైఎస్ భాస్కర్ రెడ్డి A7, అవినాష్ రెడ్డి A8 మీద మొత్తం 8 మంది మీద ఇప్పుడు సిబిఐ చేసింది. ఇందులో దస్తగిరి చెప్పింది ఏంటి, మేము 4 వెళ్ళి చంపామని చెప్పాడు. ఎవరు, గంగిరెడ్డి నాయకత్వం, ఎర్రగంగిరెడ్డి నాయకత్వంలో సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి ఈ 4 వెళ్ళి చంపాము. నేనేమో డబ్బులు తీసుకొని 5 కోట్లు నాకు ఇచ్చేట్టుగా ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి నేను వెళ్ళాను. ఎర్రగంగిరెడ్డికి ఆయనకి ఏదో ఆస్తులు గొడవలు ఉన్నాయి. సునీల్ కుమార్ రెడ్డి వాళ్ళ శ్రీల మీద ఇతనికి వమనైజర్ ఇతను వివేకానంద రెడ్డి, అట్లాగే ఉమాశంకర్ రెడ్డి వాళ్ళ శ్రీలకు సంబంధించి మదర్ కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళ వేధింపుల్ని భరించలేక వాళ్ళు కూడా చంపాలనుకున్నారు అనేది ఇతను చెప్పింది. సో దీన్ని ఇక్కడ వరకు కాకుండా ఏం చేశారంటే పొలిటికల్గా దీంట్లో ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి సునీత, జగన్ ట్రై చేశారు. నారాసుర రక్త చరిత్రను బుక్ చేశాడు. ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్ తనకు అనుకూలంగా దీన్ని వాడుకున్నాడు. సునీత కూడా హెల్ప్ చేసింది జగన్కి. దాని తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత సునీత కూడా వచ్చింది. దాంతో చంద్రబాబు పట్టు దొరికింది కేసు మీద. చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటి వరకు పిండుతూనే ఉన్నాడు, ఇంకా పిండుతున్నాడు, ఇప్పటికి కూడా పిండుతున్నాడు. ఎలా పిండుతున్నాడో మనం చెప్పుకోవాలి తప్ప వేరే ట్విస్ట్ ఏం లేదు ఇక్కడ. సో కాకపోతే లీగల్గా ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి లీగల్ అండ్ పొలిటికల్ యాంగిల్స్ ఈ 2 ఉంటాయి. దీంట్లో కూడా పొలిటికల్ యాంగిలే డామినేట్ చేస్తుంది లీగల్ యాంగిల్ కంటే. లీగల్ యాంగిల్ అయితే నేను చెప్పినట్టుగా ఇది ఒక నెల లోపల తేలిపోయే కేసే ఇది. కానీ లీగల్ యాంగిల్ని పొలిటికల్ యాంగిల్ డామినేట్ చేస్తుంది కాబట్టి లీగల్ యాంగిల్ అనేది ముందుకెళ్ళదు. ఇది వాళ్ళకి నాకు తెలిసి ఇది ఎప్పటికీ వెళ్ళదు, ఎప్పటికీ తేల్చరు, ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఫైనల్గా కోర్టులో ఆల్రెడీ వీళ్ళు శిక్షలు అనుభవించేసి ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కరు ఇతను వదిలేస్తే దస్తగిరిని, మిగతా వాళ్ళందరూ చాలా కాలం జైళ్ళల్లో ఉన్నారు. ఇది ఎందుకంటే 6 ఏళ్ళు అయింది మొన్నటికి. సో వీళ్ళందరూ సగం జైల్లో ఉన్నారు. ఒకవేళ శిక్ష పడినా వాళ్ళకి సగం అయిపోయి ఉంటుంది ఈ పాటికి. మామూలుగా మొన్న కూడా 40 ఏళ్ల తర్వాత ఎవడికో శిక్ష పడింది వెస్ట్లో, దళితులను చంపిన వాళ్ళకి 40 ఏళ్ల కేసు, అది 44 ఏళ్ల కేసు. అలా ఉంటుంది మన న్యాయ వ్యవస్థ వ్యవహారం. సో ఇప్పుడు ఏమి కొత్త ట్విస్ట్ అంటే చంద్రబాబు దీన్ని ఎలా వాడుకోవడానికి ఏం చేస్తున్నాడంటే, దీంట్లో కొంతమంది సాక్షులు చనిపోయారు. దీంట్లో ఒక 600-700 మంది సాక్షులు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, 600-700 సాక్షులు ఉన్నారు. అందులో
ఒక 6 మంది 7 మంది చనిపోయారు. ఈ సాక్షులు ఎందుకు ఇలా చనిపోతున్నారు అని ఒక సిట్ వేసాడు చంద్రబాబు. ఓకే. ఈ సిట్లో ఏమీ తేలదు. ఈ సాక్షుల్ని ఎవరైనా చంపారా ఏంటి ఏమి తేలదు. చూడండి మీరు కావాలంటే. ఇది ఎందుకు వేసాడంటే జగన్ని ఈ లైవ్గా ఉంచాలి. జగనే చంపించాడనే నెరేటివ్కి అనుకూలంగా దీన్ని పెట్టుకోవాలి.